హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, అది కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కాసి పచ్చిమిర్చి, ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత 4 యాలక్కాయలు, 4 లవంగాలు, 2 దాల్చిన ముక్కలు, 2 స్టార్ పువ్వులు, 2 బిర్యానీ ఆకులు కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. 4 జీడిపప్పులు, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. కొబ్బరికాయ తీసుకొని మిక్స్ చేసుకొని ఇలా కొబ్బరి పాలు తీయాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర కొబ్బరి పాలు పోసుకోవాలి. అట్లా మీరు ఎన్ని గ్లాసులు బియ్యం పోసుకుంటే అన్ని గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలి. పాలు పోసినాక మన సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం వాటర్ కలపకుండా ఓన్లీ కొబ్బరి పాలు మాత్రం పోసుకుంటే మనకు టేస్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు మనం అందులో రైస్ వేయాలి. చికెన్ శుభ్రంగా కడుక్కున్నాక చికెన్లో ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 5 నిమిషాలు. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. కొబ్బరిపాలతో చికెన్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, మసాలా వేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకోవాలి. కూర ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చినాక ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. మమ్మీ డ్రా, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్పురా.